గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వచ్చేసి నైముద్దీన్. నేను ఒక ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ నుండి రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయ్యి కూడా 13 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వెస్టేజ్ అనే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది. ఏదైతే మీకు కనబడుతుందో ఇది వెస్టేజ్. దీంట్లో మనం ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటాయి. ప్రతిరోజు ఏదైతే వాడుకుంటామో ఇంట్లో వాడుకునే దినచర్య మన స్టార్ట్ అయిందంటానంటే, మన ఇంట్లో ఏమేమి వాడుకుంటాం రెగ్యులర్గా. వండే నూనె ఉంటుంది, వంటలు చేసేది. హెయిర్ ఆయిల్ ఉంటుంది, మన సోప్స్ ఉంటాయి స్నానం చేయడానికి. ప్రతి ఒక్కటి ఇక్కడ క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయి. నాకు ఇది ఒక పరిచయము, ఒక బస్సులో పరిచయం అయింది. దీని గురించి తెలుసుకున్నాను, వెస్టేజ్ అంటే ఏంటి అనేది. దాని ప్రకారంగా నేను ఇది హెల్త్కు సంబంధించినవి కూడా ఉన్నాయి, అగ్రికల్చర్ సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ బయట తీసుకునేదే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒకటి అర్థం చేసుకున్నాను. ఏంటి అంటానంటే, దీంట్లో హెల్త్ అన్నారు, మన 3 జనరేషన్ స్కీమ్ అన్నారు. మనం ఉన్నా లేకున్నా మన పిల్లలు 3 తరాలు తినే ఇక్కడ సౌకర్యం ఉంది వెస్టేజ్లో. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా దొరకడం లేదు. దొరికినా కూడా పింఛన్ కూడా లేదు. ఇప్పుడు కాంపిటీషన్ కూడా అయింది. నేను 1975లో కానిస్టేబుల్గా అయినాను. అప్పుడు నా జీతం 70 రూపాయలే. నా రిటైర్మెంట్ అయ్యేటప్పటికి నా 36 సంవత్సరాలు జాబ్ చేస్తే నా యొక్క జీతము అప్పుడు 24,300. అయితే ఆ రోజుల్లో కూడా కాంపిటీషన్ లేదు. మా యొక్క ఫ్రెండ్స్ని కూడా రమ్మంటే రాలేదు ఆ రోజు. జాబు అది పోలీసు, ఆర్మీ, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అంటే నీ జాబ్కు దండం అన్నారు. ఆ రోజు 70 రూపీసే టోటల్ పేమెంట్ వస్తే 105. కానీ ఆ రోజుల్లో మా ఫ్రెండ్స్ చెప్పింది నాకు అర్థం కాలేదు. కానీ నా యొక్క బీదరికము, మా తల్లిదండ్రులు వీళ్ళే కనబడ్డారు. మా తల్లిదండ్రులకి 8 మంది సంతానము, అందులో నేను పెద్దవాడిని. కాబట్టి మా ఫ్రెండ్స్ చెప్పింది నేను వినలేదు. అయినా అన్నిటికీ భరించుకుంటూ 36 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు నా హెల్త్ పర్పస్గా ఇక్కడ నేను కొన్ని సప్లిమెంట్ వాడుతూ ఉన్నా. నా ఏజ్ 73 ఇయర్స్. నాకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండి నాకు ఇక్కడ హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయని చెప్పడం వలన నేను ఇక్కడ ఏమేమి వాడుతున్నా అంటే, ఇది చూడండి, ఇది నాని, దీన్ని వాడుతూ ఉన్నా. ఇది వచ్చేసి గ్యానోడర్మా, ఇవి క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, దీన్ని వాడుతూ ఉన్నా. ఇది వచ్చేసి స్పెరులినా, ఇవి కూడా క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసి క్రాన్బెర్రీ, ఇంకా ఫ్లాక్స్ ఆయిల్. ఇలాంటివి అన్నీ వాడినప్పటి నుంచి నా యొక్క ప్రోస్టేట్ ప్రాబ్లం తగ్గింది. ఇది తగ్గినది కాబట్టి నేను కూడా ఇతరులకు దీన్ని ఎందుకు షేర్ చేయకూడదు. ఇక్కడ హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్ అంటే క్యాన్సర్కి అవసరం, క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా ఉన్నాయి. షుగర్, బీపీ, థైరాయిడ్, ఎవరికైతే పిల్లలు లేరో వాళ్లకు, కిడ్నీల స్టోన్స్ కరగడానికి. ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్, ఇవి మెడిసిన్స్ కావు, మనం రోజు తినే ఫుడ్తోనే తయారు చేసినాయి. ఆమ్లతో తయారు చేసిండు. మన యొక్క కొన్ని మనం రోజు వాడేటే అలోవెరా అని, తులసి అని, మలాంటి పుట్టగొడుగులు అని, ఇలాంటి వాటితోనే తయారు చేసినాయి. డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్స్ కూడా దీంతో వాడితే ఎలాంటి మీకు
సైడ్ ఎఫెక్ట్స్ గిట్ట ఉండవు. ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే నాకు మంచిగా అయింది. ఇంకా చూడండి, ఇక్కడ నేను నిన్ననే ఒక 3 రోజుల క్రితమే నేను మొత్తము చెకప్ చేసుకున్నా. 73 ఇయర్స్ నా ఏజు. నా యొక్క చూడండి, ఇక్కడ నా యొక్క బీపీ 130, మన షుగరు ఫాస్టింగ్లో 83, నా యొక్క క్రియాటిన్ వచ్చేసి 0.83. మళ్ళా ఇవి అన్నీ నేనేమనుకున్నా, దీంట్లో దీని వలన నాకు లాభమైన ఉద్దేశంతోనే నేను టెస్ట్ చేయించాను. ఒకే దాని కాదు, మన శరీరంలో ప్రతి అవయవానికి ఏమైతే అవసరం పడతాయో వాటన్నింటికి ఇవి ఉపయోగపడ్డాయని నేను ఇప్పుడు గ్రహిస్తున్నా. నేను వాడింది ప్రోస్టేట్ ప్రాబ్లంకి, కానీ ఇక్కడ ఏమైంది, షుగర్ని కూడా కంట్రోల్ చేసింది, మళ్ళీ బీపీని కూడా కంట్రోల్ చేసింది, మళ్ళీ క్రియాటిన్ని కూడా చూడండి 0.83. ఈ ఏజ్లో నాకు 0.83 అంటే ఒక యంగ్ వయసులో ఉన్న వారికి ఎంతైతే క్రియాటిన్ ఉంటుందో ఆ విధంగా ఉంది. అంటే ఇక్కడ ఉన్న సప్లిమెంట్ వాడండి, మంచిగా అనిపిస్తే ఇంకో ఇద్దరికి షేర్ చేయండి. దీంట్లో మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ కూడా ఉంది. మీరు యూజ్ చేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది, ఇతరులకు షేర్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ ఆనందం కూడా ఉంది. కాబట్టి ఎవరికైనా అవసరం అనుకుంటే నా ఫోన్ నంబరు నోట్ చేసుకోండి, 9515030471. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9515030471. నా పేరు వచ్చేసి నైముద్దీన్, హైటెక్ సిటీ కొండాపూర్లో ఉంటాను. ఎవరైనా నాకు ఏ టైం అన్నా మీరు ఫోన్ చేస్తే దీని గురించి వెస్టేజ్ గురించి చెప్తాను. ఓకే, ఇంతసేపు నా వీడియో వినినందుకు, చూసినందుకు ధన్యవాదాలు.